హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంటీవీ. ఇప్పుడు మీరు చూస్తున్నది అత్యంత మహిమ కలిగిన సూలూరుపేట చెంగాలమ్మ దేవస్థానము. ముందుగా ఇప్పుడు మనం గుడి యొక్క విజువల్స్ అయితే చూసుకుందాం. దాని తర్వాత మనం గుడి యొక్క స్థల పురాణం, గుడి గురించి మాట్లాడుకుందాం. మన ఇండియాలో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువగా ఆరాధించే శక్తి ప్రదాయిని, ముగ్గురమ్మల మూలపుట్టమ్మ, ముమ్మూర్తులమ్మ, సృష్టికి మూలం దేవి, సర్వశక్తి ప్రదాయిని, జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నాం. గ్రామాన అమ్మశక్తిగా వెలిసి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్రనామధారి ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే, కానీ భక్తులకి కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి. ఇలా మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది శ్రీ చెంగాలమ్మ. మరి ఈ ఆలయ విశేషాలేమిటో ఒకసారి తెలుసుకుందాం. 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి, ఒక గొల్లపల్లి. రోజు మాదిరిగానే పశువులను మేతకను తోలుకొని వెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతుంటే ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకి చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద దానవుని దున్నుముతున్న దేవీ విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు చెప్పారు. అప్పుడు గ్రామవస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకువచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణముఖముగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంభుగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అదే రోజు అది గ్రామ పెద్దకి కలలో కలిపిన అమ్మవారు తమకు అక్కడ గుడి కట్టమని చెప్పడంతో అసుర సంహారైన శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్లే తెన్కాశి అనగా దక్షిణ కాశీ అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అదే చెంగాలిపేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయ పాలనలో సూలూరుపేటగా మారిందంటారు. ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు. 7 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది. అదే సూలూరుపేటగా రూపాంతరం చెందిందని కూడా అంటారు. సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంది. నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం ముఖమండపంలో నవదుర్గా రూపాలను సుందరంగా మలిచి నిలిపారు. గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులు పూజాధికారులు నిర్వర్తిస్తున్నారు. రోజంతా భక్తులు సందనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయానికి ప్రవేశించి భంగపడ్డాడంట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారంట. కానీ అమ్మవారి స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ఒక ప్రాంగణంలో ఉంచారంట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యంగా మొక్క మలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమ అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు. ఈ వృక్షం దగ్గరే నాగలింగం, నవగ్రహ మండపాలు కూడా ఉన్నాయి. ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాలుగా పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకాల అభిషేకం, మహాచండీయాగం, అర్జిత సేవలు భక్తుల సౌకర్యార్థం నిర్వర్తిస్తున్నారు. దసరా నవరాత్రులు ఆలయ శోభం మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. మీరు చెన్నై పోయే రూట్లో ఉన్న ఈ సూలూరుపేటలో చెంగాలమ్మ మందిరాన్ని వీలైనంత వరకు దర్శించండి. అమ్మవారి కృపకు, కటాక్షాలకు మీరు ఉంటారని కోరుకుంటున్నాను. సురేష్, ఎంఎంటీవీ, హైదరాబాద్.